నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. కేసీఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్ణాటకలోని కాళీ నదిపై కూలిన బ్రిడ్జ్. జాతీయ రహదారి 66పై భారీగా ట్రాఫిక్ జామ్. ఏపీలో పురాతన దేవాలయాలను కాపాడాలి. సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ. భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్ అయిన బిత్తిరి సత్తి. వానరసేన సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు. తెలంగాణ స్విమ్మర్ తేజస్ కు కాంస్యం. సీఎం అభినందనలు. రాజ్యసభ ఉప ఎన్నికలకు నగారం మోగింది. 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు. సీనియర్ నేత కేకే రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన ఒక స్థానానికి సైతం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పాటు దగాపడ్డ చేనేత రంగానికి బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణ యుగమని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 ఏళ్ల బడ్జెట్ 600 కోట్ల రూపాయలే. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 1200 కోట్ల రూపాయలు ఇచ్చామని పేర్కొన్నారు. నేతన్నకు బీమా పేరుతో 5 లక్షల రూపాయల ధీమా, 36,000 మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండ అందించామని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం దక్కిందని తెలిపారు. కర్ణాటకలోని కాళీ నదిపై ఉన్న పాత బ్రిడ్జి కూలింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీంతో జాతీయ రహదారి 66పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గోవా, కర్ణాటక మధ్య ఈ బ్రిడ్జ్ కీలక వారధిగా ఇన్నాళ్లు కొనసాగింది. బ్రిడ్జి కూలిన సమయంలో దాని మీద నుంచి వస్తున్న ఓ ట్రక్కు నది నీటిలో పడిపోయింది. అయితే దాంట్లో ఉన్న డ్రైవర్ను స్థానిక జాలర్లు రక్షించారు. పాత బ్రిడ్జి కూలిన నేపథ్యంలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ఇవాళ ఉదయం ట్రాఫిక్ ను నిలిపివేశారు. భారీ వాహనాలు కాకుండా ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చారు. ఏపీలో పురాతన దేవాలయాలను, ఎండోమెంట్ భూములను కాపాడాలని ఈ నెల 6న సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ లేఖపై ఏపీ సీఎంఓ కార్యాలయం నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువు అన్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీలో 1000 ఎకరాల దేవాదాయ భూములు, ఆలయాలు అన్యాక్రాంతమయ్యాయన్నారు. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న చేవెళ్ల రవి, అతని బిత్తిరి మాటలు, చేతలు జనాల్లోకి బాగా వెళ్ళిపోవడంతో బిత్తిరి సత్తిగా స్థిరపడిపోయాడు. అయితే ఏది చేసినా ఇక చెల్లుతుందనుకున్నాడో ఏమో, కానీ తాజాగా భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సర్వత్రా బిత్తిరి సత్తిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకి వానరసేన అనే హిందూ సంఘం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ స్విమ్మర్ తేజస్ కాంస్య పతకం సాధించాడు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న 40వ సబ్ జూనియర్, 50వ జూనియర్ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ స్విమ్మర్ కుమార్ టిఎస్ తేజస్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 100 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్ లో స్విమ్మర్ తేజస్ 59:78 సెక్షన్లతో 3వ స్థానంలో నిలిచాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV.
ప్లీజ్ 10 టీవీ ఫాలో. Please subscribe to 108 TV channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 టీవీని ఫాలో అవ్వండి. 108 టీవీని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.